శాసనసభ నాయకులు, మరి చాలామంది మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, బాధితుడు కౌశిక్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు గేట్ల దగ్గరనే అడ్డుకున్నారు. మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమే తప్ప మరి మా ఇళ్ళ మీద దాడులు చేసి మమ్మల్ని హత్యాయత్నం చేసిన ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మాకు అర్హత లేదా? లేకపోతే పోలీసు వాళ్ళు కేవలం కొంతమంది కంప్లైంట్సే తీసుకుంటారా? ఈరోజు పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి ఆ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి పోతున్న సందర్భంలో ఏ కారణం లేకుండానే మరొక కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద 353 ఐపీసీ కింద పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. దాని తర్వాత మేమందరం ఒక పోరాటం, శాంతియుతంగా పోరాటం చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద 307 అంటే ఇప్పుడు 109 క్లాజ్ 1 ఐపీసీ హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. దానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. మాకు సంఘీభావంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఆ సందర్భంగా నేను కౌశిక్ రెడ్డి గారు మేము డీసీపీ దగ్గరికి పోయి ఈ కేసు రిజిస్టర్ చేస్తున్న సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో పోరాటం చేస్తున్న, శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా నాయకులందరినీ కూడా దౌర్జన్యంగా కుళ్ళబొడుస్తూ పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళందరినీ కూడా మరి వెహికల్స్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా, నార్మల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడి నుంచి వదిలేస్తారు. కానీ మేము శాంతియుతంగా మేము మా సమ్మెను విరమిస్తాము అని చెప్పి, నిరసనను విరమిస్తామని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతోని మరి పోలీసు వాళ్ళందరూ కలిసి 3 బస్సుల్లో ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు మమ్మల్ని తరలించారు. దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ నాయకులు ఉన్నారు, అదేవిధంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎవరికీ తెలియని ప్రాంతాల లోపలికి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాహనాలకు అడ్డం వచ్చిండ్రు. ఈ నాయకులను కాపాడుకున్నారు. హరీష్ రావు గారికి భుజానికి గాయం కూడా అయ్యింది. వారు చేయి తిప్పలేని స్థితిలో ఉన్నారు. ఇవాళ మరి వాళ్ళు ఏ పాపం చేసిండ్రని చెప్పి ఇవాళ వాళ్ళను రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పిండ్రు. ఉగ్రవాదులా వీళ్ళేమన్నా, లేకపోతే ఏం పాపం చేసిండ్రు? వీళ్ళను తలకొండపల్లి తీసుకుపోతారు, తలకొండపల్లి అడవుల్లోకి తీసుకొని పోతారు, అడవుల నుంచి కేశంపడే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నారో చెప్పరు. పార్టీ కార్యకర్తలకు తెలియదు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియదు, పార్టీ కౌశిక్ రెడ్డి గారికి తెలియదు, ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్కడ పోతున్నారో. ఎందుకింత రహస్యంగా మా ఉగ్రనాయకులందరినీ కూడా తరలిస్తున్నారు మీరు అని అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. మరొక వైపు అరికపూడి గాంధీ ఈ గూండా ఇంకొక 100 మంది గూండాలతో కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయన బాజాప్తుగా పోలీసు వాళ్ళను తన్నుకుంటా మరి దాన్ని గేటెడ్ కమ్యూనిటీలోకి పోయి అక్కడ దాడి చేస్తే ఆయననేమో మంచిగా తీసుకుపోయి నార్సింగి పోలీస్ స్టేషన్లో దావతిచ్చి ఆయనతోని మరి ప్రెస్ మీట్ పెట్టించి ఆయనను ఆర్టికల్ సెక్షన్ 35 క్లాజ్ 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయనను పంపించిండ్రు. మరి ఆయన మీద కూడా 307 బుక్ అయింది కదా, 307 బుక్ అయింది. మరి 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా కారాగార శిక్ష ఉన్నది 307 కదా. మరి 307 ఉన్నప్పుడు మరి అరికపూడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? అరికపూడి గాంధీని అరెస్ట్ చేస్తలేరు, కానీ మా నాయకులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరినీ మాత్రం ఇలా మీరు అరెస్ట్ చేసిండ్రు. గంగుల కమలాకర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ ఎవరైతే హత్యాయత్నం చేసిండో, ఎవరైతే దౌర్జన్యం చేసిండో, ఎవరైతే విధ్వంసం చేసిండో వాని మీద 307 ఉన్నా కూడా ఆయనను మాత్రం మంచిగా ఇంట్లో వదిలిపెట్టి వచ్చిండ్రు పోలీసులు ఫుల్ బందోబస్తుని. ఆయన ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు బందోబస్తుని తీసుకొచ్చిండ్రు. ఆయన మొత్తం నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో పెడితే మా నాయకులందరినీ మాత్రం కొట్టుకుంటూ మరి కేశంపేట తర్వాత తలకొండపల్లికి తీసుకొని పోయినరు. వాళ్ళందరినీ కూడా కాపాడుకున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అమెరికా నుంచి గౌరవ డీజీపీ గారితో ఈరోజు మాట్లాడి ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఒకవైపు నిందితులు ఎవరైతే ఉన్నారో
దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం పోలీసులు రక్షణ ఇస్తున్నారు, మా వాళ్ళను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు డీజీపీ గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో హరీష్ రావు గారు, సబితారెడ్డి గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టిండ్రు. ఇది ఎంతవరకు న్యాయమని కేటీఆర్ గారు ప్రశ్నించారు. అదేవిధంగా గాదరి కిషోర్ కుమార్ రైతు రుణమాఫీ మీద పార్టీ మరి దీక్షకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఆయన మీద తిరుమలగిరిలో కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడి చేస్తే ఇంతవరకు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారు న్యాయం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గరికి పోతే ఉల్టా ఆయన మీదనే 353 ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం చేయకుండా అడ్డగించిందని చెప్పేసి కేసు పెట్టిండ్రు. అరికపూడి గాంధీనేమో పూలల్లో పెట్టి చూసుకుంటున్నారు, మమ్ములను మాత్రం ముండ్లతోని కుళ్ళబొడుస్తూ ఉన్నారు పోలీసులు రేవంత్ రెడ్డి మరి ఆదేశాల మేరకు. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ చెప్తున్నా, ఈరోజు మీరు చూపించిన తెగువ, మీరు చూపించిన సాహసం, మీరు చూపించిన సౌభ్రాతృత్వం మరొక్కసారి మరి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే విధంగా కథం తొక్కిన మీ అందరికి కూడా మరి పాదాభివందనాలు చెప్తా ఉన్నా. మన నాయకులందరినీ ఇవాళ కేశంపేటలో మరి అదేవిధంగా తలకొండపల్లిలో వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు మీరు కాపాడుకున్న తీరు అమోఘం. నిజంగా మా గుండెల్లో ఒక గొప్ప ధైర్యం నిలిపింది. మరి ఈరోజు మన తెలంగాణ బిడ్డైన పాడి కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేవలం ఆయన మీద మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారులందరి మీద కూడా జరిగిన దాడి. దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి మన నాయకులందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా సంయమనం పాటించాలి. మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళు ఏదో తప్పు చేసిందని మనం తప్పు చేయకూడదని సంయమనం పాటించినందువల్లనే ఇవాళ మా నాయకులు పోలీస్ స్టేషన్లో దీక్ష విరమించి మరి బయటకు వచ్చిండ్రు. నిజంగా మరి ఆ ఆలోచనే మాకుంటే ఈరోజు రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం మరి మా నాయకులు వీళ్ళందరూ మరి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈరోజు తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. కానీ మేము ఓపికతో ఉండడం అనేది మా బలహీనత కాదు. గుర్తుపెట్టుకో, అరికపూడి గాంధీ, రేవంత్ రెడ్డి మీ పన్నాగాలు తెలుగు ప్రజలకు తెలుస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య తెలంగాణ ప్రజలు చూపించబోతున్నారు. అందుకొరకు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతూ ఇప్పుడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గాంధీ గారు ఏ విధంగా అయితే దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఇలా కౌశిక్ రెడ్డి నిన్ను చంపడానికి వస్తున్నా అని గాంధీ గారు చెప్పుకుంటూ, వారి కుమారుడు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళు నన్ను హత్య చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతోని ఇవాళ గాంధీ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఇవాళ గాంధీ గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఇంటి వరకు దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. కానీ గాంధీ గారికి పోలీస్ ఎస్కాట్ ఇచ్చి నా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి, మా వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన దాడి చేయండి అని కమ్యూనిటీ లోపలికి పంపడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీరు ఇట్లాంటి దాడులు చేసి మా నోరు మూపియాలనుకుంటే మేమేమో భయపడేటోళ్ళం కాదు, నోరు మూసుకొని ఉండేటోళ్ళం కానే కాదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీరు చేసే దొంగ పనులు ఎత్తి చూపుతూనే ఉంటాం. వెనక్కి అడిగేసే ప్రసక్తే ఉండదు. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు, ప్రజలకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు మీరు.
మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు, మీరు మొదలు పెట్టిండ్రు. ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా మీరు చేసే రౌడీయిజం, మీరు చేసే గుండాయిజం, నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. ఇలా నేను పిటిషన్ ఇవ్వడానికి ఇలా మేము నాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలం కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నాకు కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీకు ఆ డ్రెస్సులు ఇచ్చింది, దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా హోరెత్తుతూ ఉన్నది. ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చేసిన గుండాయిజం, మీరు చేసిన రౌడీయిజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటే చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడా, కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను. ఏం చూస్తావు పోయి? ఇక దీనికంటే కొంచెం చూసేదేముంది, మర్డర్ చేస్తావు కదా, చెయ్యి. ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఇక నీకు మిగిలింది చంపడమే కదా. దమ్ముంటే చంపుకో, దమ్ముంటే ఎట్లా ఆపుతో ఆపు. నీ సంగతి ఏందో మేము కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారు, నీకు చేసిన సాయాలన్నీ మర్చిపోయినావు. నీవు పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు నీకు సాయం చేసింది ఎవరు, నీకు అన్నం పెట్టింది ఎవరు, నీ ఏ గల్లీలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేసినామో నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా అద్దం బలగొట్టిన ఇంట్లో, ఇలా నన్ను అటాక్ చేసిన ఇంట్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం ఒక 100 సార్లు నా ఇంటికి వచ్చిపోయినవా లేదా, నా ఇంట్లో భోజనం చేసినవా లేదా? ఇలా ఏడైతే తింటావో, ఏడైతే ఉంటావో, ఏడికైతే వస్తావో అక్కడనే నువ్వు సున్నం పెడతావు, ఆ ఇంటి వాసాలే లెక్క పెడతావు. ఇది నీ చరిత్ర రేవంత్ రెడ్డి గారు. గాంధీ గారు మీరు కాసుకోండి, ఖచ్చితంగా ప్రతి చర్య నీకు ఉంటుంది. నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది. రేపు నేను దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి, హరీష్ రావు గారి అనుమతితోని మరొక్కసారి చెప్తా ఉన్నాను, రేపు పెద్ద ఎత్తున ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కదిలి రండి. షంబీర్పూర్ రాజు గారి మన జిల్లా అధ్యక్షుడు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని, పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తారని, షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరదాం 11 గంటలకు అందరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మన శాసనసభ్యులు, మన కార్పొరేటర్లు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇవాళ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని నేను ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేద్దాం. ఈ రాక్షస పాలన, ఈ రాక్షసుని మీద మనం గట్టిగా పోరాడదాం, తిప్పి తిప్పి కొడదాం. ఇవాళ నేను దయచేసి
ప్రత్యేకంగా షేర్లింగంపల్లి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఇలా షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. ఇలా మీ శాసనసభ్యుడు ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడిందనేది మీరందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతారు? నేను అన్నదేంటిది, మీరు చెప్పింది ఏంటిది, నేను అడిగింది. ఇలా కోర్టు అనేది డిసిషన్ ఇచ్చిన తర్వాత గజగజ వణుకుతూ ఉన్నారు. ఎందుకు? ఇలా గాంధీ గారే చెప్పారు కదా, ఆయన సొంత ట్విట్టర్లా ఆయననే ట్వీట్ చేసుకుంటు కదా, నేను బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని నీ సొంత ట్విట్టర్లో నువ్వే ట్వీట్ చేసినావు కదా. నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇంటికి వచ్చి నిన్ను స్వాగతించి మా తెలంగాణ భవన్ తీసుకొచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను. నేను చేసిన తప్పేంటిది? కానీ నువ్వు చేసిన దాడికి ఈడ భయపడేటోడు ఎవరు లేరో. ఇంకా డబ్బులు మాట్లాడుతా గుర్తుపెట్టుకొని ఇవాళ నుంచి కంకణం కట్టుకుంటా ఈ రేవంత్ రెడ్డిని బొందబెట్టే వరకు కంకణం కట్టుకొని తిరుగుతా. నీ సంగతి ఏందో చూస్తా. కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. దానికంటే ముందు ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రావడం ఖాయం. ఆ 10 నియోజకవర్గాల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం కూడా ఖాయం 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 అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. నాకు పడుతుంది బ్యాగ్ గారికి ఇక్కడ పడుతుంది.